ఆ జోన్లో కొన్ని బుక్స్ పెట్టినా చాలు కూర్చొని చదివితే ఇంకా మంచిది. అది జ్ఞాపకంలో ఉండిపోతుంది అనమాట. అది ఎగ్జామ్ ఎప్పుడైతే ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయో ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆ ఆన్సర్స్ ఈజీగా బయటికి వస్తాయి అన్నమాట. అందరు మాదిరిగానే వాళ్ళు చదువుతారు. అసలు వాళ్ళు మామూలుగా వాళ్ళు చదువు అని చెప్పనికి కూడా అక్కర్లేదండి, వాళ్ళే చదువుతుంటారు పిల్లలు. ఇవాళ రేపు అది చాలా పెద్ద సమస్య అయింది. ఎప్పుడు టీవీ చూస్తుంటారు మా పిల్లలు, చదువుకోరు. సండే వచ్చిందంటే టీవీ బంద్ చేయండి, నేను నెట్ కనెక్షన్ తీసేస్తాను. అలాంటి అవసరం లేదు. మీరు బుక్స్ పెట్టండి అక్కడ. కొన్ని ఇండ్లలో ప్లేస్ ఉండదండి. మేమేం చేస్తామంటే వాళ్ళ పెన్సిల్ది స్టాండ్ పెట్టి ఇచ్చేస్తాం. పెన్సిల్, పెన్ను, వాళ్ళ షార్ప్నర్సు, లేకుంటే ఇంకేమైనా వాళ్ళు వాడేటివి ర్యాండమ్గా వాడమంటాం మేము. అందులో 4 పెన్స్ పెట్టినాం అనుకోండి, ఒక వారము పెన్ వాడుకోవాలి, మళ్ళీ ఆ పెన్ అందులో పెట్టేసి ఇంకో పెన్ తీసుకోవాలి. కొన్ని 2-3 బుక్స్ పెట్టిస్తాము. ఇంకా అది కూడా ఛాన్స్ ఉండదండి. ఒక్కొక్క దగ్గర ఏం చేస్తామంటే వాళ్ళ బుక్స్ ఫోటో తీసి ఆ ఫోటో అక్కడ పెట్టిస్తాం. ఎస్, బుక్స్ ఫోటో పెట్టిస్తాము. వాళ్ళకు ఆ రిజల్ట్ చూడండి. ఈ ఎగ్జామ్ తర్వాత 6 మంత్స్ తర్వాత ఇంకో ఎగ్జామ్ వస్తుంది. వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఫోన్ తీసుకొని నాకు ఫోన్ చేస్తారు, అంకుల్ చాలా థ్యాంక్స్ అంకుల్, నాకు మంచి మార్క్స్ వచ్చినాయి అని చెప్పి. 60%లో ఉన్నవాళ్ళు 90-95కి వెళ్ళిపోతారండి, గ్యారంటీ.